హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ కార్తిక్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ పొట్లకాయ కూర. ముందుగా పొట్లకాయలు కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి స్టవ్ వెలిగించి ఒకసారి నీటిలో ఉప్పు కలిసేలా కలుపుకొని పొట్లకాయలను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పొట్లకాయ ముక్కలు ఉడికేలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఈలోగా మనం ఉడికించడానికి పెట్టిన పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయండి. వాటిలో ఉన్న నీటిని మొత్తం వార్చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే పొట్లకాయ ముక్కలు బాగా ఉడికినట్లు. ముక్కలు చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీటిని పిండితే అవి చిన్న ముక్కలుగా అవుతాయి. ఆ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. పొట్లకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామందే ఉంటారు. ఒకప్పుడు వాళ్ళలో నేను కూడా ఒకదాన్నండి. కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి పెట్టి చూడండి, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి సరిపడా నూనె వేసి అది కాస్త వేడయ్యాక దానిలో ఎండుమిరపకాయలు, తాలింపులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కలుపుతూ బాగా వేయించాలి. ఈ పొట్లకాయలలో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలా ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పొట్లకాయలు తినడం వల్ల కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. అలాగే వీటిలో పీచు పదార్థం ఉండడం వల్ల కాన్స్టిపేషన్ కూడా నివారిస్తుంది. శరీరంలో వ్యర్థాలన్నింటినీ బయటకు పంపించి డీటాక్స్ చేస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. తక్కువ టైంలో టేస్టీ అండ్ హెల్దీ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. ముందుగా మనం ఉడికించిన ముక్కలే కాబట్టి 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేకాదండి, ఈ పొట్లకాయలు డిహైడ్రేషన్ని కూడా తగ్గిస్తుంది. కిడ్నీలు, బ్లాడర్ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో యాంటీబయాటిక్ గుణాలు ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కూరలో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. 1 స్పూన్ శనగపిండి వేసి బాగా కలిపి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే చాలు. ఎంతో టేస్టీ పొట్లకాయ కూర రెడీ. ఈ పద్ధతిలో చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సాధారణంగా పొట్లకాయ అంటే చాలామంది ముఖం చిట్లిస్తారు. కాస్త చాకచక్యంగా ఉండాలే కానీ నోరు నుంచి రుచులు ఆస్వాదించవచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూడండి. దాని తర్వాత మీరు పొట్లకాయని మీ డైలీ రొటీన్లో చేర్చేసుకుంటారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత ఈ పొట్లకాయని అవాయిడ్ చేయడం మంచిదంటారా? మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.